ಗ್ಲೋಬಲ್ ವಾರ್ಮಿಂಗ್ ಅನ್ನೋದು ವಿನಾಶಕಾಲೇ ವಿಪರೀತ ಬುದ್ಧಿ. ಸಮುದ್ರದ ನೀರು 3 ಪಟ್ಟಾಗಬೇಕು, ಹೆಚ್ಚಾಗಬೇಕು. ಎಲ್ಲವೂ ಸೇರಿ, ಎಲ್ಲ ಖಂಡಗಳು ಸೇರಿ, ಎಷ್ಟು ಖಂಡಗಳಿದೆ? 7 ಖಂಡಗಳು. ಆ 7 ಖಂಡಗಳು ಸೇರಿರೋದಕ್ಕೆ ಸಪ್ತ ದ್ವೀಪ ವಸುಂಧರ. ಆ ವಸುಂಧರವಾಗಿ ಒಂದು ಭೂಮಿ ಆಗೋಗುತ್ತೆ, ಅದೇ ಭರತಖಂಡವಾಗುತ್ತೆ. ಮತ್ತೆ ಪುನರ್ಚೇತನವಾಗ್ತಕ್ಕಂಥ ಈ ಭರತಖಂಡಕ್ಕೆ, ಶ್ರೀಲಂಕಾಕ್ಕೆ ನಾವು ಕಾಲಕ್ಕೆ ಮೊದಲು ರಾಮಚಂದ್ರನ ಹುಟ್ಟೋದು ಹೇಗೆ? ಆ ರಾಮಚಂದ್ರನ ಹುಟ್ಟಕ್ಕೆ ಮೊದಲು ಸೀತೆ ರಾವಣನ ಮಗಳು ಅಂತ ಹೇಳಿದೆ. ಆ ದೃಶ್ಯವನ್ನು ತೋರ್ಸಕ್ಕೆ ರಾವಣನ ಮೊದಲ ನಾವು ದೃಶ್ಯವನ್ನು ಏನು ನೋಡಬೇಕು? ಮೊದಲಾಗಿ ರಾವಣ ಯಾಕೆ ಕೈಲಾಸಕ್ಕೆ ಬಂದ, ಎರಡನೇದಾಗಿ ಕೈಲಾಸದಿಂದ ಅವನು ಶಿವನ ಹತ್ರ ಕೇಳ್ಕೊಂಡಿದ್ದೇನೋ, ಶಿವನ ಒಲದ್ನ ಇಲ್ಲವ, ಇದನ್ನೆಲ್ಲ ಸಂಗೀತದ ಮುಖಾಂತರವಾಗಿ ತಕ್ಷಣ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿಮಗೆ ಚಕ ಅಂತ ನೋಡ್ತಾ ಹೋಗ್ತೀನಿ. ನೋಡ್ತಾ ಇರಬೇಕು. ಯಾಕೆಂದರೆ ದೃಶ್ಯಗಳು, ಚಿತ್ರಗಳು ನಾನು ತಯಾರು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಆದರೆ ಪಾಪ ಕಷ್ಟಪಟ್ಟು ಮಾಡಿರತಕ್ಕಂಥದ್ದನ್ನು ತುಣುಕನ್ನು ಹಾಕಿದಾಗ ಅರ್ಥವಾಗುತ್ತೆ. ಆ ಕ್ಷೇತ್ರ ಇವತ್ತು ಏನಾಗಿದೆ ಅದನ್ನು ನಾನು ಬೇಕಾದ ತೋರಿಸ್ಬೋದು. ಯಾಕೆಂದರೆ ಈ ಯುಗದವನು ಆ ಯುಗದಲ್ಲಿ ಇದ್ದಿದ್ರೆ ಪ್ರಯತ್ನ ಪಡ್ತಿದ್ನೋ ಏನೋ. ಭಗವಂತನಿಷ್ಠೆಗೆ ನೋಡೋಣ ಬನ್ನಿ. అభివాదనం తాత. మాతామహమైన లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నావు. నీ ఐశ్వర్యాన్ని హరించిన నీ అన్న కుబేరుని మీద దండెత్తి అలకాపురాన్ని కొల్లగొట్టి పుస్తకంతో అపూర్వ ధనకనక రత్న వాహనాలతో వస్తున్నావు. అన్నీ నీకిలా అనుకోకుండా కలిసి వస్తున్నాయి మనవడా. వెళ్ళి సర్వేశ్వరుని సందర్శించుకో. కాలము కలిసి వస్తుంది, కాలకంఠుని అనుగ్రహము లభిస్తుంది. బడా మంచి ఆలోచన. ఆనాడు సదాశివుని అనుగ్రహం సంపాదించి ఆత్మలింగం గ్రహించి మాతృశ్రీ మనోరథం చెల్లించాను. ఈనాడు మహాదేవుణ్ణి సాక్షాత్కరించుకొని దానవ జాతి రుణం తీరుస్తాను. మా పూర్వులను మాయ చేసి అమృత కలశం హరించిన అమరులను హతం చేస్తాను. త్రిభువన సార్వభౌమత్వం ప్రతిష్ఠిస్తాను. ఫలా పౌలత్య ఫల. కానరార కైలాస నివాస బాలేందుధర జటాధర హర. కానరార కైలాస నివాస బాలేందుధర జటాధర. నన్ను నా పక్కనే పరిగెత్తిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని ప్రకలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను. జయత్వదభ్ర విభ్రమద్భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ధగద్వినిర్గమత్కరాళ ఫాల హవ్యవా. ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఓం నమః శివాయ. ఓం నమః హరాయ. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చటా విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఘచ్చిదం గజచ్చికాంధకచ్చితం తమంత కచ్చితం భజే. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి కరుణించవా, సాక్షాత్కరించవా. నీ అనుగ్రహానికి అర్హం కాని ఈ తనువు వృథా, ఈ జీవితం వ్యర్థం. నీకే సమర్పిస్తాను. నాదమూర్తివైన నీ దివ్యగానం చేస్తూ నీలో ఏకమైపోతాను. జై మహాదేవ. ఓం నమః శివాయ.
వత్స దశకంధర, భక్త పరీక్షలో భయపడతావనుకున్నాను. వెన్ను చూపకుండా వన్నెలు దిద్ది నీ రుద్రవీణాగానంతో నన్ను ఆనందపరిచావు, జయించావు. పరమేశ్వరుడు బాసటగా ఉన్న భక్తునకెన్నడూ పరాజయం లేదు స్వామి. నీ సన్నిధిని నాకిది రెండవ విజయం. నన్నెలిగెత్తి పిలిచిన నీవు ఇక రావణ విరుదంతో వర్ధిల్లు. నీ అభిష్టమేదో అర్థించు, ప్రసాదిస్తాను. ధన్యుణ్ణి స్వామి. నరుల వల్ల దానవులకెన్నడూ ప్రమాదం లేదు స్వామి. అసురుల పెంపు సహించలేని యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ, గంధర్వ, సిద్ధ, సాక్ష్య, విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. తథాస్తు. ఇక ముల్లోకాలకు నేనే సామ్రాట్. ఆ జన్మ శత్రువులైన నిర్జరులను నిర్జించి పగదీర్చుకుంటాను. దిక్పాలకుల చేత బూడిగం చేయిస్తాను. జై మహాదేవ. షష్టిర్యోజన విస్తీర్ణో శతయోజనమున్నతం అష్టద్వారపురీ లంకా సప్త ప్రాకార ಶೋಭಿತಂ. ನೋಡಿದ್ರೆ ವೀಕ್ಷಕರೇ, ಎಂಥ ಒಂದು ಆನಂದ. ಆ ರಾವಣನ ಪರಾಕ್ರಮದಿಂದ ಅವನು ಕೈಲಾಸವನ್ನು ಎತ್ತುತ್ತಾ ಇದ್ದಾಗ, ಶಿವ ನಾಟ್ಯವಾಡ್ತಾ ಇದ್ದಾಗ ಕೋಪ ಬಂತು. ಪಾರ್ವತಿ ತಾನೇ ಉರುಳು ಹೋದ್ಲೇನೋ ನಾಟ್ಯವಾಡೋ ಸಮಯದಲ್ಲಿ ಎಂದಾಗ ಕೋಪಗೊಂಡ ಪರಮೇಶ್ವರನು ತನ್ನ ಹೆಬ್ಬೆಟ್ಟಿನಿಂದ ಒತ್ತುಬಿಟ್ಟ. ಏನನ್ನ? ಆ ಕೈಲಾಸ ಪರ್ವತನ್ನು ಎತ್ತಾ ಇದ್ದ ರಾವಣನು ರಾವಣ ಕೃತಂ ಸ್ತೋತ್ರಂ, ನಿಮ್ಗೆ ಅವಾಗ ಆಗ್ತಾ ತೋರಿಸ್ತಾ ಇರಲಿಲ್ವೇ ನೋಡಿ, ಆ ಸ್ತೋತ್ರವೇ ಇದು. ಅಂಥ ಒಂದು ರಾವಣ ಕೃತ ಸ್ತೋತ್ರದಲ್ಲಿ ಹಾಕಿ ಎತ್ತಿದಾಗ ಅವನ ಹೆಬ್ಬೆಟ್ಟಿನಲ್ಲಿ ಮಾತ್ರ ಒತ್ತಾನೆ ಪರಮೇಶ್ವರನು. ರಾವಣ ಕುಸ್ತು ಬಿದ್ದೋಗ್ತಾನೆ. ಆದರೂ ಪರಮೇಶ್ವರನು ಹೊಲಿಸ್ಕೊಳ್ಳೇಬೇಕಾಯಿತು, ಜಗತ್ಶಕ್ತಿ ಎಲ್ಲ ನಂದಾಗಬೇಕಾಗಿತ್ತು ಅಂತಾಗ ಅವನು ಕೇಳ್ಕೊಳ್ಳೋ ವರ ಏನು ಗೊತ್ತಾ? ಆ ಒಂದು ವರಕ್ಕೋಸ್ಕರ ತಾನು ಎಷ್ಟು ತ್ಯಾಗ ಮಾಡ್ತಾನೆ ಅಂದರೆ, ಇಡೀ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಒಂದೇ ವೇದ 3 ಭಾಗವಾಯಿತು. ಆ 3 ವೇದದಲ್ಲಿ ಋಗ್ವೇದ, ಯಜುರ್ವೇದ, ಆಮೇಲೆ ಅಥರ್ವಣ 3 ಇದ್ದಿದ್ದು, ಸಾಮವೇದ ಇರಲಿಲ್ಲ. ಆದರೆ ರಾವಣ ತಾನು ತನ್ನ ಕರುಳನ್ನು ಕಿತ್ತು ಪರಮೇಶ್ವರನ ಹೊಲಿಸ್ಕೊಳ್ಳೋಕ್ಕೋಸ್ಕರ ಒಳಭಾಗದ ಕರುಳುಗಳನ್ನು ಹೀಗಿಟ್ಕೊಂಡು ಅದನ್ನು ವೀಣೆ ನುಡಿಸ್ತಾನೆ. ವೀಣೆಯಲ್ಲಿ ಪರಾಕ್ರಮಶಾಲಿ, ಬಹಳ ಪ್ರವೀಣನಾಗಿರ್ತಕ್ಕಂಥ ರಾವಣನು ತುಂಬ ಇಷ್ಟವಾಗಿದ್ದೆ ಅವನಿಗೆ ವೀಣೆ. ಆ ವೀಣೆಯನ್ನು ತನ್ನ ನರದಲ್ಲಿ, ತನ್ನ ನರನಾಡಿಗಳ ಜೊತೆಗೆ ಕರುಳನ್ನು ಸೇರಿಸಿ ವೀಣೆ ನುಡಿಸ್ತಾನೆ. ಆ ನೋವಿದೆಯಲ್ಲ, ಅದೇ ಸೃಷ್ಟಿಯಾಗಿರೋದೇ ಸಾಮವೇದ. ಅದಕ್ಕೆ ಆಯಿತೋಂ ವಾಭೂ ಸ್ವಹ, ಅದು ಮೂಲ ಮಂತ್ರ. ಯಾವುದರದು? ಸಾಮವೇದ. ಅಲ್ಲಿ ಸೃಷ್ಟಿಯಾಯಿತು. ಆ ಸಾಮವೇದ ಸೃಷ್ಟಿಯಾದಾಗ ನೋವಿನಲ್ಲಿ ನುಡಿಸಿರ್ತಕ್ಕಂಥ ಆ ಒಂದು ಸಂಗೀತ ಇವತ್ತಿನ ದಿವಸ ಸಾಮವೇದ ಆಯಿತು. ವೇದಗಳು 4 ಆಯಿತು. ಅದಕ್ಕೋಸ್ಕರ ರಾವಣ ಕೃತಂ ಸ್ತೋತ್ರದಿಂದ ಕೈಲಾಸ ಪರ್ವತವನ್ನು ಅಲ್ಲಾಡಿಸಿ ಇವತ್ತಿನ ದಿವಸ ವಿಶೇಷವಾಗಿ ಸಾಮವೇದನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿರೋ ಮಹಾಬ್ರಾಹ್ಮಣನು ಆ ರಾವಣನು. ಅವನ್ನ ಹೊಗಳಿ ಹಾಡಿ ಹೊಗಳಿದ್ರೆ ಎಷ್ಟು ಸಂತೋಷ. ಆದರೆ ಅವನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ದುರಹಂಕಾರ ಬಿಟ್ಟರೆ ಇಡೀ ಜಗತ್ತಲ್ಲಿ ಅವನಿಗಿಂತ ಒಳ್ಳೆಯವನು ಯಾರೂ ಇಲ್ಲ ಅಂತ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಹೇಳ್ಬೋದು. ಆ ದುರಹಂಕಾರ ಅಂದರೆ ಅವನಿಗಾಗತಕ್ಕಂಥ ವಿಚಾರ ಏನು ಅಂದರೆ, ಕಾಮ, ಕ್ರೋಧ, ಲೋಭ, ಮೋಹ, ಮದ, ಮತ್ಸರ ಎಲ್ಲವೂ ಅಧಿಕವಾಗಿ ಇತ್ತು. ಆದರೆ ಅಧಿಕ ಪ್ರತಿಶತದಿಂದ ಬಂದಿದ್ಯಾರಿಂದ? ಮಧ್ಯದಲ್ಲಿ ಮಾಯೆಯಿಂದ. ಆ ಮಾಯೆ ಯಾವಾಗ ಸೇರ್ತು, ಹೇಗೆ ಸೇರ್ತು, ಅದನ್ನು ತದನಂತರ ನೋಡೋಣ.